హలో అండి. ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి చాలామంది ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టడీ సర్టిఫికెట్స్ లేవు, ఏం చేయాలి అని అడిగేవాళ్ళు కొంతమంది అండి. అలాగే కొన్ని ఆప్షన్స్ చూపించట్లేదు, అప్పుడు ఎలా అప్లై చేయాలి, అసలు మా దగ్గర ఒరిజినల్సే లేవు ఎలా అప్లై చేయాలి అని చాలామంది చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారండి. ముందుగా మనం స్టడీ సర్టిఫికెట్స్ కోసం చూద్దామండి. సో ఇది 2 వేస్లో మీరు తెచ్చుకోవచ్చు. కానీ ముందుగా ఏంటంటే మన అప్లికేషన్ ఏపీడిఎస్ ఇచ్చాడని ఆనందం కన్నా ఎక్కువ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయండి అప్లికేషన్లో. ఏంటంటే ఇంటర్ వాళ్ళకి ఓపెన్ ఇంటర్ ఆప్షన్ లేదు ఒకటి, అలాగే డిగ్రీ వాళ్ళకి 45% అంట, లేకపోతే రిజెక్టెడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలంటండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే. చదువుకేమో 45 డేస్ ఇచ్చారు. ఈ 45 డేస్లో చదివేసి ఇవన్నీ తెచ్చేసుకొని చాలా కష్టమండి. మరి అందరూ టెన్షన్గా ఉన్నారనమాట. డిఎస్సి వాళ్ళు చదవడం కన్నా ఈ ముందు ఈ గ్యాదర్ చేసుకోవడం ఎక్కువైపోయిందనమాట. సో ఇక మనం చూసినట్లయితే ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది, స్టడీ సర్టిఫికెట్స్ వచ్చేసి ఇప్పుడు మనకు స్కూల్స్ కూడా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేస్తున్నారండి, సమ్మర్ హాలిడేస్. ఎప్పుడు 24th అంటే థర్స్డే నుంచి హాలిడేస్ స్టార్ట్ వాళ్ళకి. సో ఈ 2 డేస్లోనే మీరు ఏది చేయాలన్నా స్కూల్స్కి వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఏం చేస్తారంటే స్టడీ సర్టిఫికెట్స్ లేని వాళ్ళు మీరు ఎక్కడ చదివారో ఆ స్కూల్కి వెళ్ళి తీసుకోవడం ఒకటి. ఒకవేళ మీరు ఉన్న స్కూల్ పడిపోయిందండి, ఇప్పుడు అక్కడ లేనప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గరలోని అంటే మీరు చదివిన స్కూల్ ఉంటుంది కదా, అది ఏ జిల్లాలోకి వెళ్తుందో దాని ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయి నేను ఈ స్కూల్లో దాని సంబంధించిన టీసీ ఏదో తీసుకెళ్ళి ఈ స్కూల్ గురించి అడగండి. లేకపోతే నార్మల్గా వెళ్ళి కూడా అడగొచ్చు. మీరు అడిగి ఎంఈఓ ఆఫీస్లో నేను చదివానండి ఇక్కడ, ఇప్పుడు ప్రజెంట్ ఆ స్కూల్ కనిపించట్లేదు, ఆ స్కూల్ ఇంకో స్కూల్లో కలిపారా అని అడగండి. ఖచ్చితంగా ప్రతి స్కూలు ఆ ఊర్లోని ఇంకో స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఉంటే ప్రైవేట్ స్కూల్లోనూ కలుపుతారండి. సో ముందు ఆ విషయం తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు, పలానా స్కూల్లో కలిపామండి మేము అని చెప్తారు. చెప్పినప్పుడు మీరు ఆ స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా మీ స్కూల్లో కలిపారండి, సో నాకు మీరు స్టడీ సర్టిఫికెట్స్ మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోండి. అదొక వే అండి ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి. సో ఇవన్నీ నాకు కుదరదండి, 2 డేస్లో అవ్వట్లేదండి అనుకుంటే ఒకవేళ 2 డేస్లో ప్రయత్నించండి. మ్యాక్సిమమ్ 90% ప్రయత్నించండి. ఒక 10% అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తారంటే రెసిడెన్షియల్ అండి. సో మీకు నేను అది డాక్యుమెంట్ వచ్చేసి పీడిఎఫ్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీయించుకొని, ముందు అక్కడ కాలమ్స్ ఉంటాయండి 7. సో మీరు 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, లేకపోతే 4th నుంచి 10th వరకు మీ దగ్గర ఏ క్లాసెస్ లేకపోతే ఆ క్లాసెస్ వరకు మొత్తం టోటల్గా నింపి, అది ఏ జిల్లా అయితే మీరు ఆ జిల్లా పేరు రాసి, కానీ ఒక జిల్లా రాయండి అన్నిటికీ. సో ఆ జిల్లా రాసేసి మీ విఆర్ఓ ఆఫీస్తో వెళ్ళి సంతకం పెట్టుకోండి. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకొని అది తీసుకెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ స్టాంప్ వేసి సంతకం పెడతారండి. అక్కడతో అది కంప్లీట్ అయిపోద్ది. ఓకేనండి, అది అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఈ 2 వేస్ అండి. కానీ స్కూల్స్ అన్నవి మాత్రం 2 డేస్ ఉన్నాయి. సో 2 డేస్ మాత్రం మీరు స్కూల్ ఒకవేళ మీది లేదు పడిపోయిందంటే ఆ దగ్గరలో ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళండి. ఒకటండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అందరూ జిరాక్స్లు అప్లోడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు, వెరిఫికేషన్కి లాగానే ఇది ఇంపార్టెంట్ అన్నట్టు వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో ఒరిజినల్స్ అప్లోడ్ చేయడానికి చూడండి. కానీ కొంతమంది ఏంటంటే లేని వాళ్ళు బయట తెచ్చుకోవాలి, స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళేమో ఇవ్వరు, డబ్బులు కట్టాలి అయ్యని చాలా ఇబ్బంది పడుతున్నారు అంతా. సో ఇవేం చేస్తారంటే హెల్ప్ లైన్ నెంబర్స్కి ట్రై చేయండి ఫోను. మా ప్రాబ్లం ఇదండి అని చెప్పండి. అలా అని చెప్తే కొంచెం సర్టిఫికెట్స్ అనేది లేకపోతే మనం జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి తెచ్చుకొని 1 మంత్ ఇస్తారు టైం, అప్పుడు వెళ్ళి తెచ్చుకొని జాయిన్ అవ్వచ్చు. అదొక ప్రాసెస్. కానీ వీళ్ళే ఫస్ట్ టైం ఇలా పెట్టారండి. ఒక గ్రూప్ 2 కూడా ఎప్పుడూ లేదండి ఇలాగా సబ్మిట్ చేయడం, ఫస్ట్ టైం అనమాట. డిఎస్సికి మెగా డిఎస్సిలోనే అన్నీ కొత్త ఆలోచనలతో చేస్తున్నారు. ఇదో కొత్త ఆలోచన అనమాట, టెన్షన్ పెట్టడానికి అందరినీ. సో అలా చేయండి. ఒరిజినల్స్ లేని వాళ్ళు ఇంకేం చేస్తారు, హెల్ప్ లైన్ నెంబర్కి చేయండి. జిరాక్స్లతో మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయకండి, ఇంకా టైం ఉంది కాబట్టి. మే 15th అన్నాడు, మే 10 నుంచి అప్లోడ్ చేయండి. ఇప్పుడు అప్పుడే కంగారు పడొద్దు ఎవరును. వెంటనే ఇప్పుడు జిరాక్స్లతో అప్లోడ్ చేయొద్దు, ఒరిజినల్స్ ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయండి. జిరాక్స్ వాళ్ళు అప్లై చేయొద్దు. ఏదైనా మధ్యలో ఏదన్నా చేసి మళ్ళీ నోటిఫికేషను ఏదైనా మార్చొచ్చేమో. సో కంగారు పడొద్దు ఎవరును. ఇంకా ఇవ్వండి ఈ వీడియోలో చెప్దామనుకున్నా, కానీ స్టడీకి మాత్రం కింద అది ఇచ్చిన డాక్యుమెంట్, దానివల్ల ఇంకా రెసిడెన్షియల్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే 2 డేస్ స్టడీ సర్టిఫికెట్స్కి వెళ్ళండి. సో ఇదండి విషయం. ఇంకా ఓపెన్ ఇంటర్ వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళకి అసలు అది వెబ్సైట్లో అది చూపించట్లేదండి ఆప్షను. సో అది ఎనేబుల్ చేయాలంటే మీరు అందరూ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటాయి. సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. సో ఫోన్ చేసినట్లయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అయితే బెటర్ అండి. అవ్వకపోయినా ఇంకేం చేస్తాం, చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి మనకు అప్డేట్ వచ్చే వరకు.
అంతే కదండి, వదులుకోలేం కదా ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడి. సో ఇప్పుడైనా మాట్లాడడానికి కొంతమంది ప్రయత్నించండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు తెలియాలంటే కింద వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మనది ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.